వేదిక అలంకరించిన పెద్దలకు నా వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన దేవుని సేవకులకు, జీవి చర్చ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే వెంపడం గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు సునీత, మాది విజయనగరం, మా అమ్మగారిది విశాఖపట్నం అనమాట. మరి సమయం ఎక్కువ లేకపోవడం వల్ల నేను ముఖ్యమైన విషయాలు మాత్రమే నేను చెప్తున్నాను. యేసు ప్రభువుని నమ్ముకోక ముందు నా జీవితం ఏంటి, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా జీవితం ఎలా మారింది, మరి ఈ మధ్య కాలంలో నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు, ఈ మూడు తెలియజేస్తాను క్లుప్తంగా. యేసు ప్రభువుని నమ్ముకోక ముందు నేను ఒక కోమట్ల కుటుంబంలో నేను పుట్టాను. మరి మా అమ్మగారికి నాన్నగారికి మేము నలుగురు సంతానం, ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. మరి నేనే ఇంటికి పెద్దదాన్ని, పెద్ద కుమార్తెను అనమాట. నాకు 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా నాన్నగారు వాళ్ళ మేనమామ కుటుంబంలో నుంచి నాకు ఒక సంబంధాన్ని చూశారు. అప్పటి వరకు నేను చదువుకునేదాన్ని, చదువు తప్ప ఆ వయసులో మరొకటి తెలీదు. అలాంటి సమయంలో మరి నేను పెద్దదాన్ని అవ్వడం వల్ల మరి నా వెనకట్లు ఇంకా 2 ఉన్నారు కాబట్టి మరి నాకు పెళ్ళి అయితేనే ఇంకా వాళ్ళ విషయాల్లో కూడా ముందుకు నడుస్తుందని మా నాన్నగారు సంబంధం చూశారు. ఏంటంటే చాలా ధనవంతులు, 2 వ్యాపారాలు ఉన్నాయి, పెద్ద ఇల్లు ఉంది, నా కూతురు చాలా సుఖపడుతుంది, నా కూతురు కాలు కింద పెట్టకుండా మంచిగా ఐశ్వర్యంతో సుఖంగా సంతోషంగా ఉంటుంది అని చెప్పి మా నాన్నగారు మరి ఆ సంబంధాన్ని చూసి చేశారు. అయితే మా నాన్నగారు ఊహించింది, అతను అనుకున్నది అంతా కూడా తలకిందగా అయిపోయింది. ఎందుచేతనంటే అతను నేను సంతోషంగా ఉండాలని కోరుకున్నాను, కానీ నా జీవితంలో సంతోషం అంటే ఏటో తెలియని పరిస్థితులన్నీ నా జీవితంలోకి వచ్చాయి. మరి నా భర్తకి అప్పుడు 23 అలా వయసు ఉంటుంది. అతనికి అప్పటికే ఫిట్స్ అనే ఒక వ్యాధితో అతను బాధపడుతూ ఉన్నారు. మరి అది నాకు పెళ్ళైన ఇంచుమించు ఒక 6 నెలల తర్వాత అతనికి మరి ఆరోగ్యం బాగోదు అన్న విషయం నాకు తెలిసింది. అప్పటి వరకు 6 నెలల వరకు కూడా అతను బాగానే ఉన్నారు. ఒకరోజు మరి చాలా తీవ్రమైన ఫిట్స్ వచ్చింది. మరి ఫిట్స్ వచ్చినప్పుడు అతను నాలుకంతా కొరుక్కుని రక్తము నొరగలాగా వచ్చేది. అతను చాలా ఎత్తుగా పొడుగ్గా ఉంటారు, నా మీద ఎత్తు పొడుగు. అంత బలమైన మనిషి కూడా 3 రోజుల వరకు లేకలేకపోయేవారు, చెయ్యి కూడా కదపలేని పరిస్థితి. కనీసం బ్రెడ్ పాల్లో ఉంచుకొని కూడా నోట్లో పెట్టుకోలేకపోయేవారు అనమాట. అంత బలహీనం అయిపోయేవారు ఆ ఫిట్స్ వచ్చిన తర్వాత. మరి ఈ పరిస్థితి నా జీవితంలో నన్ను ఎంతగానో కృంగతీసింది. ఎందుకంటే నా వయసు చిన్నది, నాకు అటు పరిస్థితులు తెలియదు. నేను మా అమ్మగారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు చదువుకోవడం, ఆడుకోవడం, నెలకు 15 రోజులకు సినిమాకి వెళ్ళడం, అంతే తప్ప మరి ఇలాంటి కష్టాలు, శ్రమలు ఇవేవి కూడా తెలియదు. మరి నా జీవితంలో మరి మా నాన్నగారు ఊహించిన సంతోషం, శ్రమలు ఇవన్నీ కూడా నా జీవితంలోకి వచ్చాయి. మరి అప్పటికి మరి నాకు భర్త అంటే అంతగా తెలియదు, కానీ మరి వైశ్య కుటుంబం అవడం వల్ల మా అత్తగారు చాలా మడి, ఆచారం, సాంప్రదాయం. నన్ను కూర్చోబెట్టి, నాకు తెలుగు సరిగ్గా వచ్చేది కాదు, ఇద్దరికి 2 కుర్చీలు వేసి కూర్చోబెట్టి నాకు మరి అష్టోత్తరాలు, సహస్రనామాలు, లింగాష్టకం, హనుమాన్ చాలీసా ఇవన్నీ కూర్చోబెట్టి ఆవిడ చదివి నాతో చదివించేవారు. నేను వెనకట్లు చెప్పేదాన్ని. అలా కొన్ని రోజులు అయిన తర్వాత అవన్నీ చదవడం నాకు కూడా వచ్చింది. మరి అవన్నీ చదువుతూ, పూజలు చేస్తూ, మరి ఏడుస్తూ కూడా పూజలు చేసిన రోజులు నా జీవితంలో తెలుసు. నాకు ఒకటే ఒకటి ఆశ ఏంటంటే, దేవుడు నా భర్తకి ఆరోగ్యం ఇవ్వాలి, నా కష్టాలన్నీ తీరిపోవాలి, అది ఒక్కటే నా ఆశ. ఆ ఆశ కోసం నేను ఉపవాసాలు అంటూ, పూజలు చేస్తూ, ఏడుస్తూ పూజలు చేసిన రోజులు ఉన్నాయి. ఏడలేని రోజు అంటే ఏంటో నా జీవితంలో తెలీదు. ఒక రోజు ముగిసిందంటే ఆ రోజు నేను ఏడకుండా ముగియడం అనేది నాకు తెలియదు. అంత దుఃఖంతో, అంత కన్నీటితో నేను బ్రతికేదాన్ని.
మరి ఆ పూజలు చేసినప్పుడు మరి నన్ను ఏ దేవుడు అంటే మరి మా పెళ్ళి కూడా తిరుపతిలో అయ్యిందండి. మా ఆయన గారు మొక్కుకున్నారు అనమాట, నేను తిరుపతిలో పెళ్లి చేసుకుంటానని. మరి ఆ పూజలు ఎక్కువ చేస్తూ ఉండేవాళ్ళం శనివారం. మరి అలా పూజలు చేసినప్పుడు మరి నా భర్త ఎవరు రక్షిస్తారు ప్రభు అంటే నేను ఆ పూజలు చేసినప్పుడు అడిగేదాన్ని, తండ్రి నా భర్తకు ఆరోగ్యం ఇవ్వండి అని చెప్పి. మరి ఎంతో ఇంచుమించుగా 7-8 సంవత్సరాలు అయ్యింది, కానీ నా భక్తి పెరిగింది కానీ నా జీవితంలో మార్పు రాలేదు. దుఃఖం రోజు రోజుకి పెరుగుతుంది, కష్టం రోజు రోజుకి పెరుగుతుంది, నెమ్మది సమాధానం లేని రోజులు నేను అనుభవిస్తున్నాను, కానీ నాకు సంతోషం అంటే ఏంటో తెలియదు. మరి ఇలాంటి పరిస్థితుల వల్ల నేను అనేక సార్లు చనిపోవాలని అనుకునేదాన్ని. నాకెందుకు ఇలాంటి జీవితం, నేను చనిపోతే బాగున్నా. నాతో ఉన్న నా స్నేహితులు కానీ నా బంధువులు కానీ మరి ఇతరులు నా చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా గడుపుతున్నారు. కానీ మరి నేనే ఎందుకు ఇలాగ బ్రతకాలి ఇంత దుఃఖంలో విచారంలోని. ఇందాక తమ్ముడు స్కిట్ వేసినప్పుడు చూడండి, తనకు ఉన్నదంతా పోయినప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి. మరి అలాగే మరి మా పెళ్ళికి మా అత్తగారు మా నాన్నగారు పెట్టిన బంగారం అంతా పెట్టి ఒక షాప్ పెట్టాను, ఎలక్ట్రికల్ షాప్ విశాఖపట్నం. అది లాస్ అయిపోయాను. విజయనగరంలో ఒక షాప్ పెట్టాను, అది కూడా లాస్ అయిపోయాను. అంతా శూన్యం, జీవితం అంతా శూన్యం, ఎటు ఒక అడుగు వేయడానికి లేదు. రేపు ఎలా బ్రతుకుతామో తెలియని పరిస్థితి. ఇలా ఉన్నప్పుడే నాకు 1 సంవత్సరం అంటున్నారు అయిన తర్వాత మరి గర్భం రావడం జరిగింది. ఫస్ట్ టైము వచ్చినప్పుడు మరి నా వయసు చిన్నదాన్ని బట్టి మరి ప్రెగ్నెన్సీ 9 నెలలు అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాము. విపరీతమైన పెయిన్స్ అవి వచ్చినప్పుడు డాక్టర్ గారు పెయిన్స్ని బట్టి డెలివరీ టైం కోసం చూస్తున్నారు. మరి ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు వాష్రూమ్కి వెళ్ళాను. వాష్రూమ్కి వెళ్ళినప్పటికీ నా కళ్ళు కనిపించలేదు. నేను వాష్రూమ్ నుంచి అరుస్తున్నాను, నాకు కనిపించట్లేదు, నాకు కళ్ళు కనిపించట్లేదు అని చెప్పేసి వచ్చినప్పుడు డాక్టర్ గారు వెంటనే నర్సు తీసుకొచ్చి స్ట్రెచ్చర్ మీద వేసి చూసి చాలా తీవ్రమైనటువంటి ఫిట్స్. ఆ ఫిట్స్లో నుంచి నేను కోమాలోకి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మా నాన్నగారిని పిలిచి తిట్టారు, ఎంత చిన్న పిల్లకి పెళ్లి చేశారు, ఇప్పుడు చూడండి తను ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిందో. ఆ అమ్మాయి ఇప్పుడు నేను గ్యారంటీ ఇవ్వలేను, తల్లి బ్రతుకుతుందా మరి లేకపోతే లోపల ఉన్న బిడ్డ బ్రతుకుతుందో నేను గ్యారంటీ చెప్పలేను నేను అని చెప్పి డాక్టర్ గారు అన్నారు. మరి ఆ రాత్రి మరి మా నాన్నగారు ఏం చేశారంటే మా కుటుంబం అంతట్లోకి మా పిన్ని గారు ఒక్కరు ప్రభువుని నమ్ముకున్నారండి. ఆవిడ దగ్గరికి వెళ్ళి మా నాన్నగారు పెద్ద పాపకి చాలా సీరియస్గా ఉంది, డాక్టర్ గారు బ్రతకదు అని గ్యారంటీ చెప్పలేమని చెప్పారు. తల్లి గారి బిడ్డ గారిని ఎవరో ఒకరే బ్రతుకుతారు, గ్యారంటీ లేదని చెప్పారని చెప్పినప్పుడు ఆ రాత్రి నా కోసం మరి ఆవిడ చేసిన ప్రార్థన ఆలకించి మరి ఆ మరుసటి రోజు ఆపరేషన్ చేసి బాబు పుట్టడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడికి మహిమ కలుగుగాక. అయినప్పటికీ కూడా నేను ప్రభువుని నమ్ముకోలేదు. నా జీవితంలో దేవుడు నన్ను మరణం నుంచి తప్పించినప్పటికీ కూడా నేను ప్రభువుని నమ్ముకోలేదు. నా జీవితంలో ఇలా జరుగుతూనే ఉన్నాయి ఎన్నో శ్రమలు, ఎన్నో పరిస్థితులు. మరి యేసు ప్రభువుని నమ్ముకోమని చెప్పినా కూడా నేను వినేదాన్ని కాదు. నా లోపల ఒకలాంటి మరి గర్వం అనుకోవాలో లేకపోతే అజ్ఞానం అనుకోవాలో తెలీదు. నేను ఎవరైనా యేసు ప్రభు గురించి చెప్తే మీ దేవుడు నీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప అనేదాన్ని. నా హృదయంలో ఒకలాంటి చులకని స్వభావం, దేవుడు అంటే ఇష్టం లేని తనం. మాకు బోల్డ్ మంది దేవుళ్ళు ఉన్నారు కదా, ఈ యేసు ప్రభు ఏంటి అని ఒకలాంటి చులకని ద్వేషపూరితమైనటువంటి హృదయం నా హృదయంలో ఉండేది దేవుని మీద. మరి అలా ఉన్నప్పటికీ కూడా నేను దేవుడిని ఎంతో అసహించుకునేదాను అన్నమాట నా హృదయంలో యేసు ప్రభుని గురించి. కానీ దేవుడు నన్ను ఎంత ప్రేమించాడంటే మరి 10 సంవత్సరాలు అయిన తర్వాత నేను ఒకరోజు ఏడుస్తున్నాను, నాకెందుకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చావు తండ్రి,
అప్పుడు నేను యేసు ప్రభుని నమ్ముకోలేదు. నేను ఏవైతే పూజలు చేస్తున్నానో మరి వాటికే నేను ప్రార్థిస్తున్నాను. ఏమని, నాకు ఎందుకు ఇలాంటి జీవితం ఇచ్చావు, సంతోషం లేని జీవితం, ఏం జరుగుతుందో తెలీదు, నా భర్తను చూస్తే ఆరోగ్యం బాగాలేదు, చేతిలో ₹1 లేదు, ఎలా బ్రతకాలి, ఏం తినాలి, నా మరి స్నేహితులు బంధువులు అందరూ జీవితాల్లోనే బాగానే ఉన్నారు అందరూ, నాకే ఎందుకు ఇలాంటి కష్టము, నేను చచ్చిపోతే బాగుందని చెప్పి నేను ఏడుస్తున్నాను అనమాట. ఏడుస్తూ నాతో నేను మాట్లాడుకుంటున్నాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. యేసు ప్రభు నువ్వు లేచి బైబిల్ చదువుని దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఆ యొక్క మాటలు నా హృదయంలో వచ్చాయో మరి నాకు బైబిల్ గురించి జీరో నాలెడ్జ్, నాకు అసలు యేసు ప్రభు గురించి కానీ బైబిల్ గురించి కానీ నాకు ఏ విషయాలు తెలియదు. చిన్నపిల్లల్ని మనం స్కూల్కి తీసుకున్నప్పుడు ఎల్కేజీలో జాయిన్ చేస్తాం, ఏబిసిడీలు కూడా రావు, వాళ్ళకి ఏం తెలియదు. మరి నాకు కూడా యేసు ప్రభు గురించి అలాంటి జీరో నాలెడ్జ్ అన్నమాట. అయితే దేవుడు చెప్పిన నా హృదయంలో దేవుడు చెప్పిన ఆ మాటలకి నేను లోబడి మా పిన్ని గారు బైబిల్ షెల్ఫ్లో ఉండేదన్నమాట. ఆవిడ చాలా రహస్యంగా యేసు ప్రభుని 20 సంవత్సరాలు మా కుటుంబంలో ఎవ్వరు కూడా ఆవిడని ప్రభువుని నమ్ముకోవడానికి ఒప్పుకునేవారు కాదు. మా తాతయ్య గారు కానీ మా నాన్నగారు కానీ మరి మా అమ్మమ్మ కానీ మరి యేసు ప్రభుని ఆవిడని నమ్ముకోవడానికి అవకాశం ఇచ్చేవారు కాదు. మరి ఆవిడ రహస్యంగా బాత్రూంలో ప్రేయర్ చేసుకునేవారు. అలాగా మా పిన్ని గారు అలా దినాలు గడుస్తున్న కొద్దీ మరి బైబిల్ ఇంట్లో చదువుకోవడం అది చేస్తూ ఉండేవారు. మరి ఎప్పుడైతే దేవుడు నాతో స్వరం ద్వారా మాట్లాడారో అప్పుడు నేను ఆ బైబిల్ తెరిచి చదవడం ప్రారంభించాను. అప్పుడు యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో నుంచి దేవుడు నాతో మాట్లాడారు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకును, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలో నిన్ను కాల్చదు, యెహోవానగు నేను నీకు దేవుడును, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన నేనే నిన్ను రక్షించువాడును, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును శాబాను ఇచ్చి ఉన్నాను. ఈ మాటలు నాకు నా హృదయంలో ఎంతో ఆనందాన్ని కలుగు చేశాయి. నేను ఎంతో దుఃఖంతో నేను చనిపోవాలి. చూడండి, నేను అప్పటికి ఎన్నో పుస్తకాలు చదివాను. మరి చాలా పుస్తకాలు, చాలా భక్తితో ఏడుస్తూ పూజలు చేసిన రోజు నాకు తెలిసిన జీవితంలో. కానీ మరి ఏ శ్లోకంలో నుంచి కానీ మరి ఏ ఇతర పుస్తకాల నుంచి కానీ నేను పూజించిన మరి ఏ ఇతర నేను ఎంతో ఆశపడినా మరి ఏ వాటిల్లో నుంచి కూడా దేవుడు నాతో మాట్లాడలేదు. అయితే ఈ దేవుడు అంటే నాకు అసలు ఇష్టం ఉండేది కదా, యేసు ప్రభు అంటే. కానీ దేవుడు నా జీవితంలో ఏటుందో అనేది బైబిల్ వచనం ద్వారా నాకు చూపించి నాతో మాట్లాడినప్పుడు నేను చాలా ఆనందించాను. ఏంటంటే ఈ దేవుడు నన్ను చూస్తున్నాడు, ఈ దేవుడు నేను కార్చిన కన్నీరు చూశాడు, ఈ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను ఏడ్చిన ఏడుపంతా ఆయన విన్నాడు అని నాకు ఆ 3 నా హృదయంలో తట్టే. ఏంటంటే ఈ దేవుడు నన్ను చూస్తున్నాడు, ఈ దేవుడు నేను చేసిన కన్నీరు ప్రార్థనలు పూజలు అన్నీ విన్నాడు, ఈ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని నాకు చాలా ఆనందం అనిపించి మరలా నేను దేవునితో అడగడం మొదలుపెట్టాను అనమాట. మరి ప్రభువా నువ్వు నన్ను చూశానన్నా, నిజంగానే నేను చాలాసార్లు చనిపోవాలని ప్రయత్నం చేశాను. ఎందుకంటే నా జీవితం మీద నాకు చాలా విరక్తి కలిగి
నేను ఇంకా మరి సమయం లేదు, నేను అవన్నీ చెప్పలేను పరిస్థితులు. అలాంటి పరిస్థితులు నేను చాలా చిన్న వయసులో నేను ఎదుర్కోవడాన్ని బట్టి నేను చనిపోవాలని అంటే పరిస్థితులన్నీ కూడా మరి ఈ దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడినప్పుడు ఈ దేవుడు చూస్తున్నాడు, ఈ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పి నేను మళ్ళీ దేవుడిని ప్రశ్నించడం మొదలుపెట్టాను. మరి ప్రభువా, నిజమే నేను చనిపోవాల్సిందే, నిజంగా అగ్నిలో నించుంటే కాలిపోకుండా ఎవరైనా ఉంటారా? సముద్రం మధ్యలో నిలబడితే అది కొట్టుకొని వెళ్ళిపోకుండా ఎవరైనా బ్రతుకుంటారా? ఉండదు. కానీ నా పరిస్థితులు కూడా నా జీవితంలో అలాగే ఉన్నాయి. అయినప్పటికీ నేను ఎన్నోసార్లు చనిపోవాలనుకున్నా కూడా నన్ను దేవుడు మరణం నుంచి తప్పించాడు. అలాంటి పరిస్థితులు అన్నిటి నుంచి తప్పించానని దేవుడు స్పష్టంగా వాక్యం ద్వారా నాతో మాట్లాడినప్పుడు నాకు దేవుడితో మాట్లాడాలని ఆశ పుట్టింది. ప్రభువా, మరి నన్ను తప్పించానన్నావు, నన్ను విడిపించానన్నావు, మరి నా పరిస్థితులు అన్నిటిలో నుంచి నేను కాలిపోకుండా చనిపోకుండా నేను మరణించకుండా నన్ను విడిపించాను అన్నాను కదా. మరి నేను ఎలా బ్రతకాలి? నా భర్త ఎక్కడికి కష్టపడి పని చేయలేరు, ఆయన ఎక్కడికి వెళ్ళి పని చేసే పరిస్థితి అతని ఆరోగ్యాన్ని బట్టి అతనికి లేదు. మరి నేను ఎలా బ్రతకాలి అని నేను మళ్ళా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఈ దేవుడు నాకు ఏం సమాధానం చెప్తాడని నేను బైబిల్ మూసి తెరవడం మొదలుపెట్టాను. బైబిల్ మూసి తెరిచినప్పటికీ దేవుడు సామెతల గ్రంథంలో నుంచి నాతో స్పష్టంగా మాట్లాడారు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 17వ వచనం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండట మేలు. పగవాని ఇంత క్రొవ్వుని ఎద్దు మాంసం తినటంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం తినటం మేలు. రుచి అయిన భోజన పదార్థములను కలహముతో కూడి ఉండిన ఇంట నుండట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినటం మేలు. ఏదైతే నా జీవితంలో ఉందో అది దేవుడు ఎంతో స్పష్టంగా వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నారు. నిజంగా మరి నాకు తినడానికి గుడ్డకి ఉండడానికి ఏ లోటు లేదు. ఎందుకంటే మా అమ్మగారు ధనవంతులు, మా అత్తగారు వాళ్ళు కూడా ధనవంతులే. ఎక్కడున్నా వాళ్ళు మాకు భోజనం పెడతారు, గుడ్లు ఇస్తారు, వస్త్రాలు ఇస్తారు, ఉండడానికి ఇల్లు ఇస్తారు. కానీ మా జీవితంలో నెమ్మది సమాధానం లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెం కలిగి ఉండటం మేలు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండటం కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెం కలిగి ఉండటం. జీవితాన్ని వెలిగించే, ఎప్పుడు దుఃఖంతో చనిపోవాలి, నాకెందుకు ఈ జీవితం, నాకెందుకు ఇలాంటి పరిస్థితులు, నా భర్త ఎక్కడికి వెళ్ళి కష్టపడలేరు అనారోగ్యాన్ని బట్టి, ₹1 లేకపోతే మరి ఇంట్లో ఎలాగ కుటుంబాన్ని నడిపించాలి, మరి పరిస్థితులన్నీ నాకంటే నా దేవుడికి ఎక్కువ తెలుసుకొని ఆయన ఒకటే మాట చెప్పారు, నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉందో కొంచెం ఉన్నా కూడా అది నీకు అది ఎంతో శ్రేష్టమే. అప్పుడు నా హృదయంలో యేసు ప్రభు నేను అంగీకరించాను. ప్రభువా, నేను నువ్వు నిజమైన దేవుడు అని, నువ్వు చూస్తున్న దేవుడు అని, నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అని, మాట్లాడే దేవుడు అని నేను నమ్ముతున్నాను తండ్రి. నా హృదయంలోనికి మీరు రండి, నా జీవితంలోనికి మీరు రండి, నా జీవితాన్ని నేను మీకు అప్పగించుకుంటున్నానని చెప్పి నా మనసులో నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకొని నేను రహస్యంగా ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టాను. నా భర్త ప్రభువుని నమ్ముకోలేదు అప్పటికి. ఆయన దేవుడు అంటే చాలా వ్యతిరేకం. కానీ నేను సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆయన్ని దర్శించి, ఇదే బైబిల్ వాక్యం కదా, కళలో ఆయనకు కనిపించి ఆయనతో మాట్లాడారు. ఆయన మాట్లాడినప్పుడు నా భర్త కూడా యేసు ప్రభుని తన సొంత రక్షకుడిగా దేవుని అంగీకరించారు. మరి మీ అందరికీ తెలుసు, పాస్టర్ యేసు రత్నం గారు విశాఖపట్నం వచ్చి ఆయన పరిచర్య ప్రారంభించిన కొత్తలో నేను ప్రభువుని నమ్ముకోవడం జరిగింది. నమ్ముకున్న తర్వాత పాస్టర్ గారు మరి ప్రతి బుధవారం వచ్చి మా ఇంట్లో ప్రేయర్ పెట్టి
మమ్మల్ని దేవుళ్ళు ఎంతగానో బలపరిచి ముందుకు నడిపించారు. అలా మేము ఇంకా ఎక్కువగా ప్రభువుని తెలుసుకొని దేవుని మీద ఆధారపడిన తర్వాత దేవుడు మా జీవితంలో ఎన్నో మేలులు చేశారు. మరి నా భర్తకి ఆరోగ్యం 18 సంవత్సరాలైంది, ఆయనకి ఫిట్స్ రాలేదు. ఆయన చాలా విపరీతమైన ఫిట్స్తో బాధపడేవారు. నేను మెడ్రాస్ అపోలో హాస్పిటల్ కూడా వెళ్ళాను. ఇండియన్ ఫేమస్ న్యూరో సర్జన్ డాక్టర్ ప్రీతికాచారి అని ఆవిడ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాం. ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా అది మీరు మందులు వాడండి అని చెప్పారే తప్ప ఏ రిజల్ట్ లేదు. మరి అలాంటి పరిస్థితులను కూడా దేవుడు సహాయం చేశాడు. మరి నా భర్తకి ఆరోగ్యం ఇచ్చారు. అలాగే మరి మాకు ఒక బాబుకి మంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాబ్ ఇచ్చాడు. మరి అలాగే నేను విజయనగరం పట్టణంలో దేవుడు ఒక ఇల్లు ఇచ్చారు. ఆ ఇల్లు కూడా మరి మా చిన్నత్త గారికి పిల్లలు లేకపోతే ఆవిడ మాకు గిఫ్ట్గా ఇచ్చారు. హల్లెలూయా. దేవునికి మరి ఇలా 15 సంవత్సరాలు గడిచిన తర్వాత మనకు రీసెంట్గా 2024లో నాకు చాలా బాగాలేదు. ఉన్నట్టుండిగా నాకు ఒక 5 months బాగా వీక్ అయిపోయాను. వీక్ అయిపోయిన తర్వాత బ్రెయిన్కి ఎంత వీక్ అయిపోతున్నానంటే విటమిన్ డి లోపం, తర్వాత కాల్షియం అది తగ్గింది. అలా అనుకొని చాలా మంది హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ అది చేయించుకున్న తర్వాత బాగా వీక్ అయిన తర్వాత కలకత్తా వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చాయి. అంటే ఇక్కడ డాక్టర్స్ అంటే మా బాబు డిఫెన్స్లో చేస్తున్నాడు, బయటనప్పుడే చూపించుకొని టెస్ట్లు అవన్నీ చేయించుకున్నప్పుడు మరి డిఫెన్స్ డాక్టర్ గారు ఒకటి చెప్పారు, మీరు ఇక్కడ అనవసరంగా తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం కాదు, మన డిఫెన్స్ హాస్పిటల్లో అన్నీ ఫ్రీ, మీరు అక్కడికి వెళ్ళండి కలకత్తా అని చెప్పినప్పుడు అక్కడ ఒక 15 రోజుల నుంచి అన్ని టెస్టులు చేసిన తర్వాత క్యాన్సర్ అని చెప్పారు. 15 రోజులు పోయిన తర్వాత మరి క్యాన్సర్ అని తెలిసినప్పుడు నేను కూడా చాలా బాధపడ్డాను. నాకు నా జీవితంలోనే ఎందుకు ఇన్ని కష్టాలని నేను దేవుణ్ణి అడగడం కూడా నేను ప్రారంభించాను. నేను ముందు తీసుకోలేకపోయాను. అయితే దేవుడు నాతో మరలా మాట్లాడాడు ఆయన వాక్యం ద్వారా. రోమపత్రిక 8:28 దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలవబడిన వారికి సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుతున్న. కలకత్తా వెళ్ళడానికి ముందు చాలా సివియర్గా చాలా వీక్ అయ్యి నోట్లో నుంచి మాట కూడా రాలేని పరిస్థితి. అందరూ హోప్స్ వదులుకున్నారు. మరి మా అమ్మగారు కానీ మా ఇంట్లో కానీ ఎవ్వరు కూడా, కానీ నాకు ఎవ్వరు చెప్పలేదు. నేను ఒకటే దేవుని దగ్గర, ప్రభువైనా నువ్వు నాకు ఒక అవకాశం ఇవ్వు తండ్రి, నేను నీ కోసం బ్రతకడానికి మీరు నాకు సహాయం చేయండి అని అడిగాను. అయితే డాక్టర్ గారు వెళ్ళి చూసిన తర్వాత కూడా మా బాబుకి చెప్పారంట, మనం ప్రయత్నిద్దాము, వారం రోజులు, నెల రోజులు లేదా 2-3 నెలలు మనం చెప్పలేమని చెప్పారంట. ఆ విషయాలు ఏవి కూడా బాబు నాకు ఏం చెప్పలేదు. తర్వాత డాక్టర్ గారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. నేను 83 కేజీలు ఉండేదాన్ని, 68 కేజీలకు వచ్చాను. మరి అలాంటి పరిస్థితుల్లో నుంచి నేను ఇంచుమించు 2 నెలలు మాట కూడా ఆడలేకపోయిన పరిస్థితి, అంత బలహీనంగా అయిపోయాను. కానీ దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించాడు. ఆయన మళ్ళా నాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, నాకు శక్తిని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. మరి ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు నేను రోజుకి ఆ ట్రీట్మెంట్ ద్వారా మరి దేవుని కృప ద్వారా మళ్ళా నేను ఆరోగ్యవంతురాలుగా తిరిగి రావడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి మహిమ కలిగినాక మరి నేను చెప్పవలసింది ఏంటంటే, మనకు సమయం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు దేవుడు అక్కర్లేదు. కానీ ఒక్క క్షణం ఇది నాది కాదు, నేను చనిపోతాను అని ఆలోచిస్తే అప్పుడు తెలుస్తుంది దేవుని అవసరం మనకి
ఎంత ఎంత ఉన్నదనేది. నిజంగా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి అనుక్షణము అనుదినము మనల్ని కాపాడుతూ ఆరోగ్యం ఇస్తూ ఆయుషిస్తూ మనల్ని నడిపిస్తున్నారు. కనుక దయచేసి ఇంకా ఎవరైనా ప్రభువుని నమ్ముకోకపోతే ఒక్కసారి ఆలోచించండి. మనం ఇంత సమయం చాలా తక్కువ ఉంది, అందుకే నేను చెప్పట్లేదు. నేను అంత బాగున్నాను, నా భర్తకి బాగుంది, వ్యాపారం ఉంది, ఇల్లు ఉంది, ఇంకో ఇల్లు కొనుక్కున్నాం. మా బాబు ఇంకొక సంవత్సరంలో రిటైర్ అయ్యి వచ్చేస్తాడు. నాకు 2 మనవరాళ్ళు. ఎంతో ఆనందంగా నేను గడుపుతాను, చాలా సంతోషంగా నా జీవితం ముందుకు వెళ్తుంది అని అనుకున్నప్పుడు సడన్గా ఈ పరిస్థితులు వచ్చి